హాయ్ అందరికీ. జై వాసవి అండి. వాసవి మంచి బండారు వాసవి మంచి అవకాశం ఇచ్చారండి. చిన్నప్పుడు విషయాలు చెప్పుకునే అవకాశం అమ్మమ్మ గారి ఇల్లు అని. ఎస్ వాసవి మాది అయితే చాలా పల్లెటూరు అమ్మమ్మ గారిది. అది ఎలా అంటే మాది రైస్ మిల్ అన్నమాట. మా చిన్నప్పుడు మా నాన్నగారు వాళ్ళకి రైస్ మిల్ ఉండేది. రైస్ మిల్ ఉంటే మా అమ్మమ్మ గారు ఊరి నుంచి ఎడ్ల బండి మీద వచ్చి రైస్ ఆడించుకునేవారు చాలామంది. ఆడించుకుంటుంటే హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇప్పుడు అందరికీ హాలిడేస్ కామన్ కదా. చిన్నప్పుడు మనకి స్కూల్ అవ్వటం, ఎప్పుడో హాలిడేస్ ఇస్తారని చూడటం, మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటాం. సో కామన్ అదంతా మనకి. అయితే వెళ్దాం అనుకుంటే ఎలాగా మా నాన్నగారు వాళ్ళు వ్యవసాయము, వాళ్ళు వచ్చేవారు కాదు. అమ్మ వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ, అమ్మ రావడం కుదరదు. ఎలా అంటే వాళ్ళు ఎడ్ల బండి మీద వస్తుంటే ఈ ధాన్యం మడించుకోవడానికి పొద్దున్న వచ్చేవారు. సాయంత్రం మళ్ళీ ఆ ఎడ్ల బండి మీద ఎక్కుతూ మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తాం. మళ్ళీ మధ్యలో దారిలో 2 కాలువలు వచ్చాయన్నమాట. 2 కాలువలు దాటి మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాలి. ఒక కాలువ దాటినది కొంచెం దూరం మళ్ళీ ప్రయాణం, మళ్ళీ కాలువ వచ్చేది, మళ్ళీ ప్రయాణం అనమాట. సో ఈ దాటే లోపల ఈ ఎడ్ల బండి మీద దిగితే కాలువ ఎట్లా దిగాలి, దిగాలని మాకుండేది. మమ్మల్ని దింపితే షావుకారు గారు ఎక్కడ తిరుగుతారా అని చెప్పి ఏళ్ళ భయం. అమ్మమ్మ చాలా భయపడిపోయేవాళ్ళు. అయితే వాళ్ళని బతిలాడేసి దిగుతాం మీరేం చెప్పద్దు అని చెప్పి దిగేవాళ్ళం. మొత్తానికి దిగిన తర్వాత బట్టలన్నీ తడుపుకునేవాళ్ళం. వాళ్ళ బియ్యం తడిచిపోతే వాళ్ళ భయం. అయితే ఈ ఎడ్ల బండి ఎట్లా ఉంటుంది, ఇదొక ఎద్దు మధ్యలో ఇలా గ్యాప్ వస్తుంది అనమాట. ఆ మధ్యలో మమ్మల్ని కూర్చోబెట్టేవాళ్ళు. మేము కొద్దిగా ఉంటామా, ఎద్దుని గట్టికి కొట్టేవాళ్ళం. ఇక సెలో వెళ్ళిపోయే ఎద్దులు ఎదురుకి. మళ్ళీ తర్వాత ఎదురుకెళ్ళినది మళ్ళీ ఇంకో కాలు వచ్చేది. ఈసారి దిగుతానంటే ఒప్పుకొని మీ నాన్నగారి దగ్గర తీసుకెళ్ళిపోతే వెనక్కి తీసుకెళ్ళి దింపేస్తామండి అనేవారు. సరే గమ్ముకు వచ్చినేవాడు. అమ్మమ్మ గారింటికాడ దింపేసేవారు మమ్మల్ని. అంటే ఈ యొక్క ధాన్యం ఆడించుకునే వచ్చేవాళ్ళు మా అమ్మమ్మ గారింట్లో పని వాళ్ళు అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే అక్కడ మమ్మల్ని దింపేవాళ్ళు, మళ్ళీ వచ్చేవాళ్ళము. వెళ్ళిన తర్వాత ఉండేవాళ్ళమా అంటే 2 రోజులు. మళ్ళీ నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతాను. మళ్ళీ ప్రాసెస్ మొదలు. వెనక్కి వెళ్ళేటప్పుడు ఇదే ఆట కదా, మళ్ళీ ఆడుకుని వెళ్ళేది. ఈసారి ఆడేవాళ్ళం కాదు, ఆడితే తెలిసిపోద్దిగా మా అమ్మగారికి. మళ్ళీ పంపించదు కదా, ఆడేవాళ్ళు చాలా కుదురుగా కూర్చునేవాళ్ళం. మళ్ళీ 2 రోజులు అయితే మళ్ళీ ఆడించుకుంటే కొంతమంది వచ్చేవాళ్ళు, మళ్ళీ ఎక్కేవాళ్ళు. ఎక్కిన తర్వాత ఇంక ఈసారి అయితే రాకుండా ఉంటారంటే పంపిస్తాననేవారు. పంపించారు. అక్కడ పంపించిన తర్వాత ఆడుకుంటానికి ఏంటి ఎన్నెన్ని ఆటలు అంటే కోతి కొమ్మచ్చి, కర్రాబెళ్ళ, గోళీలాట, తర్వాత స్తంభాలాట, వీరి గుమ్మడి పండు, తాగుడు మూతలు, నేలబండ, ఈ ఆటలు ఆడుకునేవాళ్ళం. దానికి తోడు అమ్మ నాన్న ఆట అండు. 2 అమ్మాయిలు, అమ్మ నాన్న, మళ్ళీ 2 అమ్మాయిలు పిల్లలు. ఏదో మేము పెద్దవాళ్ళు అయిపోయినట్టుగా మేము, వాళ్ళు చిన్నవాళ్ళందరూ, వాళ్ళు అందరూ ఒకటే ఏజ్ వాళ్ళు. ఆ ఆట ఆడుకునేవాళ్ళం. తర్వాత నూతిలో గిన్నె, మాకేంది భయం అని. నూతిలో గిన్నె అంటే ఏంటంటే ఒకళ్ళు నువ్వు వెనకమల ఉండేవాళ్ళు అనమాట. నువ్వు ముందు మేము ఉండేవాళ్ళం. నూతిలో గిన్నె అంటే నువ్వు వెనకమల గిన్నె నీళ్ళ అంటే ఏమవుతుంది, నూతిలో సౌండ్ వస్తుంది కదా, అసలు అమ్మో దెయ్యం ఉంది పారిపోవాలి, అక్కడి నుంచి పారిపోవడం, ఆ దెయ్యం మా దగ్గరికి అక్కడికి వస్తుందని. సో ఇలాంటి గేమ్లన్నీ ఆడుకునేవాళ్ళం. దాని తోడు ఆ సెలవుల్లో ఆవకాయ అన్నం, అమ్మమ్మ వాళ్ళు ఆవకాయ పట్టేవారు అనమాట. ఆవకాయ పెడితే మళ్ళీ అది క్లీన్ చేయాలి కదా, తప్పించుకోవాలంటే ఏం చేయాలి, కడుపు నొప్పి వస్తుంది. పడుకునేవాళ్ళం మెదకనే. ఆవకాయ పెడతాం, అయిపోయిన తర్వాత లేచేవాళ్ళం. అప్పుడే మా అత్త అన్నం వండేది మంచిగా, గిన్నెలో అంత అన్నం కలిపి అమ్మమ్మ ఒక్కొక్క ముద్ద అందరికీ నోట్లలో పెట్టేది. చాలా బాగుండేది. తర్వాత సంక్రాంతి పండగకి, భోగి పండుగ రోజునే ముందే తీసుకెళ్ళిపోయేవారు మా తాతయ్య వచ్చి. అక్కడ 2 కిలోమీటర్స్ అంతే మా అమ్మగారింటికి మా తాతయ్య వచ్చి తీసుకెళ్ళేవారు. పొద్దున్న 5ంటికి లేపి 15 మంది పిల్లలు ఉండేవాళ్ళు మొత్తం. మా పిన్నిగా పిల్లలు, మా మామయ్య పిల్లలు అందరూ కలిపి 10 మంది దాకా ఉండేవాళ్ళం. అయితే ఏం చేసేది మా తాతయ్య పొద్దున్న 5ంటికి లేచి బాయిలేరులో నీళ్ళు కాసేవారు. నీళ్ళు కాసేసి ఉంచితే మమ్మల్ని లేపేవారు. లేపిన తర్వాత ఒక్కొక్కరిని కూర్చోబెడతాం. మా అమ్మమ్మ తల అండితే మా తాతయ్య పులుసు పోసేవారు. కూతుళ్ళు సంబంధం లేదు, కోడళ్ళ సంబంధం లేదు, కొడుకుల మా తాతయ్య మా అమ్మమ్మే చేసేవారు బాగా. మాకు నలుగు పెడతామంటే అన్నీ కూడా వాళ్ళే.
మంచి స్వీట్ మెమరీస్ చాలా బాగుండేవి. అదే కాకపోయినా వాళ్ళు చూసేది పిండి వంటలు, పండగ సంక్రాంతి పండగకి వెళ్తే పిండి వంటలు, సెలవులకు వెళ్తే ఆవకాయన్నాలు, అందరితో కలుస్తారు. ఇప్పుడు అందరూ పెద్ద పెద్దవాళ్ళు అయిపోయి ఎక్కడెక్కడో జాబులు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు వాళ్ళ పిల్లలు అసలు వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళిళ్ళకి వచ్చేస్తారు చాలామందికి అయితే. ఇవన్నీ మెమరీస్ గుర్తు తెచ్చుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. చింతగింజలతో ఆడుకునేవాళ్ళం, అష్టాచెమ్మ, పులిమేక, తర్వాత డాడీ, అసలు ఎన్ని రకాల గేమ్లు, అసలు చాలా రకాల గేమ్లు. ఇలాంటి గేమ్లన్నీ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. చాలా బాగుండేది, హ్యాపీగా ఉండేది చాలా. సో ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అబ్బా.